కారు ఖాళీ. చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు పార్టీ నుంచి బయటకు. అనూహ్య పరిణామాలతో గులాబీ పరేషాన్. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు. ఇటీవల ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లోకి పార్టీ మారేందుకు మరికొందరు సిట్టింగ్ల కసరత్తు. గుర్తింపు లేదని కొందరు లీడర్ల ఆందోళన, భవిష్యత్తు ఉండదనే భయం మరికొందరిలో. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో గందరగోళం. వలసల నివారణలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారనే టాక్. పరిస్థితులు చక్కదిద్దుకుంటే మరింత నష్ట నివారణపై అధినేత సమాలోచనలు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ చూడండి, బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. జేహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లోకి అత్తింటి నుంచి తల్లింటికి వచ్చినట్టుందని కామెంట్ అంటూ ఒకరు చూస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ లీడర్లు క్యాడర్లోనూ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. కారణంగా గులాబీ నుంచి ఒక్కొక్కరుగా సిట్టింగ్లు మాజీలు బయటకు వస్తున్నారు. పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వెలగక్కుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడి కాంగ్రెస్లో చేరగా మరికొందరు నేతలు అదే దారిని ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు పలువురు సిట్టింగ్ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలో పడింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఇంకెంతమంది చేజారుతారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అసలు విషయానికి వస్తే మిత్రులారా, చాలా విషయాలు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు బొంతు రామ్మోహన్, అదేవిధంగా చూడండి, బొంతు రామ్మోహన్, ఫస్ట్ ఈమె ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉద్యమకారులు. అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులుగా మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడి అసలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలాంటి వాళ్ళ కృషి చెప్పలేనిది. వాస్తవం కూడా అంత అద్భుతం. వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదో బోటాబోటిగా ఏదో చిన్న చిన్న పదవులు ఇచ్చేసి మీకు అయిపోయింది, మీకు ఇంతకు మించి పదవులు ఇవ్వలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి దానం నాగేందర్ లాంటి వాళ్ళకి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి కానీ, లేదంటే మాగంటి గోపీనాథ్ కానీ, లేదంటే అరకేపూడి గాంధీ కానీ, గూడె మైపాల్ రెడ్డి కానీ, లేదంటే మిగతా సంబంధించినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, కల్వకుంట్ల కుటుంబాన్ని బట్టలిప్పి కొడతా అన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ ఇలాంటి అనేక మందికి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి అందరం ఎక్కిస్తే ఈరోజు వాళ్ళు పార్టీని నాశనం చేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఉద్యమకారులకు అవమానం జరుగుతూ ఉంటే కనీసం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అధికారం దిగిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మనోవేదనకు గురైన తర్వాత వాళ్ళు బయటికి వచ్చి ఈరోజు కాంగ్రెస్లోకో బీజేపీలోకి వెళ్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు కూడా రాసి పెట్టుకోండి, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని వీడేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరైతే తెలంగాణ ద్రోహులుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యలో వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం బలంగా ఉంది. రాసి పెట్టుకోండి, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం.